నమస్తే అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న వెంకటేశ్వర స్వామి చరిత్ర చాలా ఆసక్తికరమైందండి. ఈయన కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి. కాళ్ళకూరు అన్న పేరు విచిత్రంగా ఉంది కాదు. అంటే వెంకటేశ్వర స్వామి కాళ్ళు పైభాగం సుమారు నడుము వరకు మట్టిలో కూరుకుపోయిన వెంకటేశ్వర స్వామి అంట ఈయన. 450 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటన వలనే కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఆ గ్రామానికి వెంకటేశ్వర స్వామి కాళ్ళు వరకు మట్టిలో పూడుకుపోయినందున ఆ గ్రామం పేరు కాళ్ళకూరుగా పేరు వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామిని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం. దీని ఆసక్తికరమైన చరిత్రతో పాటు ఆలయ శిల్ప సంపద, ఇక్కడి సాంప్రదాయాలను అన్నీ ఈరోజు మీరు చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో ఉన్న ఈ కాళ్ళకూరు గ్రామం భీమవరం నుంచి గుడివాడ వెళ్ళే వయా కలిదిండి స్టేట్ హైవేలో ఉందండి. ఎవరైనా ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి పూర్తి స్థాయి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయ చరిత్రను మీకు సంక్షిప్తంగా చెప్తానండి. జానపద కథ ప్రకారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఉంది. శ్రీధర్ అనే ఒక బ్రాహ్మణుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన తిరుమల కొండలో ఉండేవారంట. అక్కడ గాంధర్వ కన్య పద్మావతి స్వామి గర్భాలయంలో వీణ ఆలపిస్తూ ఉండేదట. ఆమెను చూసిన శ్రీధర్ పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో కోపం తెచ్చుకుని పద్మావతిని శపించాడు. అదేవిధంగా శ్రీధర్ను కూడా పద్మావతి శపించింది. అయితే ఇద్దరూ శాప విముక్తి కోసం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా గోదావరి నదికి సమీపంలో పద్మావతి నది అవుతుందని, కర్ణాటకలో బ్రాహ్మణ దంపతులకు శ్రీధరుడు పుడతాడని వారికి చెప్పారు. ఇద్దరూ కలిసి వారి శాప విముక్తికి సూచనలు ఇచ్చారు. ఇలా జరిగిన కొన్నాళ్లకు కర్ణాటకలో పద్మావతి అక్కడ తన తీర్థయాత్ర పద్మావతి నడి ఒడ్డుకు చేరుకున్న తరువాత గోదావరి తీరంలో కూడా శ్రీధరుడు ఒక నది రూపాన్ని తీసుకున్నారు. అతనికి వెంకటేశ్వర స్వామి కనిపించి తన ఆజూకిని తెలిపాడట. శ్రీధరుడు పద్మావతి నదికి పశ్చిమవన ఉన్న అశ్వత్థ చెట్టు నుండి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరిగి పొందారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పద్మావతి నది నీటితో అభిషేకం చేయడంతో ఇద్దరికీ శాప విముక్తి లభించింది. ఈ సంఘటన తరువాత విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించినప్పుడు కొన్నేళ్లకి ఈ విగ్రహం మట్టిలో కూరుకుపోయింది. అంటే వెంకటేశ్వర స్వామి పాదాలు దాటి మోకాళ్ళు దాటి సుమారు పొట్ట వరకు ఈ మట్టిలో ఉండిపోవడంతో అక్కడ చూసిన భక్తులు దాన్ని బయటికి తీసి కాళ్ళకూరు దగ్గర గుడి కట్టి ప్రతిష్ఠించారు. అందువల్లే ఈ గ్రామానికి కాళ్ళకూరు అని వచ్చింది. చాలా మహత్తు కలిగిన వెంకటేశ్వర స్వామిగా ఈ ప్రాంతంలో భక్తులు కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. అదే అండి చరిత్ర. ఇక ఈ ఆలయాన్ని చూస్తే చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయ గర్భగుడి పైన చాలా అద్భుతమైన శిల్ప సంపద ఉంది. వాటిని ఇప్పుడు చూడండి. ఆలయం చుట్టూ చక్కటి వాతావరణం కలిగే విధంగా ఆలయ కమిటీ అన్ని రకాల వసతులు కల్పించింది. ఇక్కడ ప్రత్యేక వసతులు కానీ వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు కానీ చాలా ఒక సాంప్రదాయ పద్ధతిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని చూడండి.
ఆలయ ఆవరణలో చక్కటి విశాలమైన మండపాలు మనకిక్కడ కనిపిస్తున్నాయి చూడండి. భక్తులు పూజలు చేసుకోవడానికి, కొంతసేపు విశ్రాంతికి ఈ మండపాలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఈ ఆలయ ఆవరణలో జమ్మి చెట్టుకు పూజలు జరుగుతాయి. జమ్మి చెట్టు చూసారా, ఇక్కడ ప్రత్యేకంగా జమ్మి చెట్టు అలాగా పచ్చగా కనిపిస్తుంది. జమ్మి చెట్టు పక్కనే మీకు నాగవల్లి వృక్షం ఉందండి. వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన పుష్పాలు వీటిని అందిస్తుంది. జమ్మి చెట్టు తరువాత మీరు నాగవల్లి వృక్షాన్ని చూడండి. అవి కాసే పువ్వులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి చూడండి. ఇదే ఆవరణలో అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రాంతంలో కనిపించే అన్నమయ్య విగ్రహం ఇక్కడ కూడా అంత స్థాయిలోనే ఆకర్షిస్తుంది. ప్రధాన ఆలయం పైన ప్రతిష్ఠించిన విగ్రహాలు చూసారా? వెంకటేశ్వర స్వామి విశ్వరూపం, గీతోపదేశం, ఇలా అనేక విగ్రహాలు చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిని చూడండి.
వెంకటేశ్వర స్వామి పక్కనే పద్మావతి అమ్మవారి ఆశీనులై ఉంటారు. అమ్మవారి పక్కనే అద్దాల భవనం ఉంటుంది చూడండి. ఈ అద్దాల భవనం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చూడండి. ఈ ఆలయ చరిత్రను అక్కడ పురోహితులు సంక్షిప్తంగా చెప్పారు, వినండి. జిల్లా కాళమండలం కాళ్ళకూరు గ్రామంలో స్వయంభూగా వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూర్వం నదిలో స్వామి వెలిసి ఉన్నారు. వారి స్వామి మత్మ మహర్షులు కల్లో కనిపించి మన చోట నేను నదిలో వెలిసి ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి అని స్వామివారు ఆ మత్మ మహర్షులు కల్లో కనిపించి చెప్తే అప్పట్లో మత్మ మహర్షులు తీసుకొచ్చి ఇక్కడ కాళ్ళకూరు గ్రామంలో ప్రతిష్ఠ చేశారు. అలాగే ప్రతిష్ఠ చేశాక అంత క్రితం ఈ ఊరి పేరు శ్రీరంగరాజపురం గారిని పిలిచేవారు. స్వామివారిని ప్రతిష్ఠ చేశాక నదిలో మోకాళ్ళ లోతు కౌరిపోయి ఉన్న మూలని కాళ్ళకూరు అనే స్వామివారిని ప్రతిష్ఠ చేశాక కాళ్ళకూరు అనే పేరు పెట్టారు ఈ ఊరి పేరు. పూర్వం అలాగే అమ్మవారితోటి ఏకశిలతో స్వయంభుగా శ్రీదేవి భూదేవితో ఏకశిలతోటి స్వామివారు వెలిసి ఉన్నారు. అలాగే లక్ష్మీ అమ్మవారు హృదయంలో ఉన్నారు. అలాగే వెనకాల శిఖ ఉంటుంది. అలాగే పాదాల వద్ద గర్తుమంతుడు స్వామివారిని మోస్తున్నట్టుగా ఈ స్వామి అలా వెలిశారు. ఆళ్వారి ప్రతి నెల ఆళ్వారి తిరునక్షత్రాలు జరుగుతాయి. అలాగే స్వామివారి తిరునక్షత్రాలు జరుగుతాయి, అమ్మవారి తిరునక్షత్రాలు జరుగుతాయి. పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవాల కళ్యాణాలు, అలాగే ముక్కోటి విశేషంగా జరుగుతుంది. ధనుర్మాసం కూడా బాగా నెలలు కూడా విశేషంగా తిరుపతి సేవాకాలం, అలాగే గోదాష్టోత్రం, కృష్ణాష్టోత్రంతో ఉదయం పొద్దుటే 5:30 కల్లా పూజ ప్రారంభిస్తాము. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే పవిత్రోత్సవాలు కూడా స్వామివారికి జరిపించుకుంటాం. మేమంతా కూడా అర్చకులందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, గ్రామస్తులు కూడా
ఎంతో సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి అంటే ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్కు చాలా భక్తి. ఆయన స్వగ్రామం భీమవరం కావటం వల్ల భీమవరం వచ్చినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అలాగే ఆయన సినిమా విడుదల సమయంలో కూడా వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారండి. అలాగే భీమవరానికి చెందిన మరో హాస్యనటుడు సునీల్ కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. ఆయన సినిమాల్లో కూడా కాళ్ళకూరు వెంకన్న మీద ఒట్టు అంటూ 2-3 సార్లు డైలాగులు వేసినవి మనకు కనిపిస్తాయి చూడండి. కాళ్ళకూరు నివాసాయ వెంకటేశాయ మంగళం. శ్రీ స్వామివారు సుమారుగా 600 సంవత్సరాలు పైబడి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారని మనకి పెద్దలు చెప్పిన చూశారు కదండి, కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర. చాలా ఆసక్తికరమైన ఈ చరిత్ర వీడియో ఆలయం మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాను. మీరు ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుతున్నానండి. నమస్తే.